గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన కామెంట్స్ టికెట్స్కి సంబంధించి, ఇక నుంచి మా తమ్ముడు మూవీకి అయితే టికెట్ హైక్ అయితే ఉండదు, ఇంకా రాబోయే సినిమాలు కూడా టికెట్లు పెంచకుండా చూసుకునే మార్గాలు మేము చూసుకుంటాం. ఎందుకంటే అక్కడ థియేటర్కి రావాలంటే ఆడియన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ లోపల పాప్కార్న్ దగ్గర నుంచి ఫుడ్ ప్రతిదీ కూడా రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఫ్యామిలీస్తో రాలేకపోతున్నారు. సో వాళ్ళందరినీ థియేటర్కి రప్పించే బాధ్యత మా మీద ఉందంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి నెక్స్ట్ రిలీజ్ అవబోయే మూవీస్కి టికెట్ రేట్స్ పెంచుతారా లేదా, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటుకుమార్ గారు ఉన్నారు. హలో సార్. సార్, ఏమంటారు దిల్ రాజు గారి కామెంట్స్ మీద? అంటే ఇప్పుడు తమ్ముడు మూవీకి అయితే టికెట్స్ రేట్స్ పెంచను అని చెప్పారు. సో అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్కి కూడా టికెట్ రేట్స్ అనేవి ఇలాగే కంటిన్యూ చేస్తారు? ఎందుకంటే నెక్స్ట్ హరిహర వీరమల్లు ఉంది, ఆయన చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే మేము ఫాలో అవుతున్నాం. ఆడియన్స్ అందరినీ, జనాలందరినీ కూడా థియేటర్కి తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉంది, కాబట్టి మేము ఇటువంటి డెసిషన్ తీసుకున్నామని ఆయన చెప్పారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి రూట్లో పవన్ కళ్యాణ్ గారు రేటు తగ్గిస్తానని చెప్పలేదే. పవన్ కళ్యాణ్ గారు రేటు తినుబండారాలు తగ్గించమని అన్నాడు. రేటు తగ్గిస్తాను, లేకపోతే మీకు 100 రూపాయలకి టికెట్ ఇస్తానని చెప్పలే. నిర్మాతకి ఇబ్బంది కలగకుండా, డిస్ట్రిబ్యూటర్కి ఇబ్బంది కలగకుండా, సామాన్య ప్రేక్షకుడు ఇబ్బంది కలగకుండా చేస్తాను, దాన్ని చెయ్యాలి, బాధ్యత ఉంది అని చెప్పాడు. దాన్ని దీనికి తీసుకురాకూడదు. తమ్ముడు సినిమాకి మామూలుగా టికెట్కి ఎవరు రారు, దాన్ని ఎక్స్ట్రా రేట్ ఎలా చేస్తాం? మామూలుగా 175 రేటు ఇప్పుడు తెలంగాణలో. 175కి వస్తే గొప్ప, అంతే కదా. ఇప్పుడు ఏఎంబి 250 రూపీస్, ఓకే, AAA 250. ఇవన్నీ ఇంత రేట్లు పెట్టుకొని, మన తమ్ముడు అనే సినిమా స్మాల్ బడ్జెటే, బిగ్ బడ్జెట్ కాదు కనుక దానికి రేట్ ఎందుకు వస్తుంది అంటే, దిల్ రాజు గారు ఏంటంటే అన్ని నిజాలే మాట్లాడతాడు, అబద్ధం మాట్లాడతాడు. ఆయన ఎప్పుడూ నిజాలే మాట్లాడతాడు. కనుక నా తమ్ముడు సినిమాకి నేను రేటు పెంచను అన్నాడు. ఈ వ్యూస్ కూడా ఫేక్ వ్యూస్ ఉండకూడదు, ఫేక్ మొత్తం టోటల్గా మిలియన్స్ అని పెట్టకూడదు అంటే ఇప్పుడు వచ్చిందా? ఇంతకుముందు అన్నీ 4 మిలియన్స్, 5 మిలియన్స్, 6 మిలియన్స్ కొనుక్కొని వేసినవేగా. 10 లక్షల మిలియను, 2,25,000 రూపాయలు కట్టేసినవేగా. ఓకే, యూట్యూబ్లో వ్యూస్ అని కొనుక్కునేవేగా. 225, 2,25,000, 195, 185, అవుట్ ఆఫ్ కంట్రీ అయితే 185, అంటే లోకల్ కంట్రీ ఇండియాలోనూ అయితే 225. ఇవి కూడా వివరంగా చెప్పా కదా. ఎన్నోసార్లు నేను అడిగా ఆ మాటకి. మీరు వ్యూస్ చూస్తే 4 మిలియన్స్ వస్తున్నాయి, జనాలు చూస్తే 4,000 మంది రావట్లేదు. అంటే 40 లక్షల మంది చూసిన వ్యూస్ 4,000 మంది థియేటర్కి ఎందుకు రావట్లేదు అని అడిగా. అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ ఫేక్ అని ఈరోజు ఒప్పుకున్నాడు ఆయన. నేను ఏ రోజో చెప్పాను, మీరు యూట్యూబ్లో చూడండి. నెంబర్ 1, ఇప్పుడు మా సినిమాలు ఉన్నాయి, మాకు 100 మంది చూసినా, 50 మంది చూసినా, 20 మంది చూసినా, 2 లక్షల మంది చూసినా, ఈ జెన్యూనిటీ. మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నాతో మీరు చేస్తున్నారు, ఏ రోజు మీకు పలానా ఎన్ని వచ్చాయని అడగను, ఎవరు నేను చూడను ఇంటర్వ్యూ. కొన్ని లక్షలు వస్తాయి, కొన్ని 100 వస్తాయి, కొన్ని వస్తాయి. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళది, దాన్ని ఫాలో అప్ అనేది ఒక్కొక్కరు ఇష్టం. కానీ అంటే ఫేక్ జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఇదంతా మొత్తం టోటల్గా ఒక సృష్టించడం అనేది మీకు తెలుసు, అది మీరు ఒప్పుకున్నారు. ఫేక్ వద్దు, నాకు నిజమైన న్యూస్ రావాలి అన్నారు. అది మంచి పద్ధతే. అంటే ఈ ఇండస్ట్రీలో జరుగుతున్నవన్నీ కూడా ఇవన్నీ మంచి పద్ధతులే. బుక్ మై షో రేటింగు కొన్ని ఫేక్ కాదా? ఆ మొత్తం టోటల్గా ఇప్పుడు మనం శాటిలైట్ అమ్మడానికి కొన్ని రేటింగ్స్ అన్నీ కూడా పెంచుతున్నాం కదా. ఇవన్నీ కూడా తప్పుడు సమాచారం అనేది అర్థమైపోతుంది, అవతల వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోతుంది, కాబట్టి మీకు అర్థమైపోయింది. కలెక్షన్ దగ్గర నుంచి అన్ని ఫేకే ఇస్తున్నాం మనం, బుక్ మై షో నిజం ఇవ్వట్లే. 300 కోట్ల రూపాయలు అన్నారు కదా, సంక్రాంతికి వస్తున్నాడు. 300 కోట్లకి ట్యాక్స్ కడుతున్నావా? జిఎస్టీ ఎంత కడితే అంతే నిజమైన అమౌంట్. 2,000 కోట్లు పుష్ప 2, దానికి 2,000 కోట్లకి జిఎస్టీ కడుతున్నావా? నేను ఎందుకంటున్నానంటే, మరి ఇప్పుడు నాగవంశీ గారు చాలా చక్కగా మాట్లాడతారు. చాలా అండి, నన్ను బ్యాన్ చేయండి, మిమ్మల్ని అందరూ అవసరం, మీరు నాకు అవసరం, మీకు అవసరం, ఇది జెన్యూనిటీ నాకు అని అంటాడు. మరి ఆ జెన్యూనిటీ అనేది 800 కోట్లుగా ఆయన ట్యాక్స్ కడుతున్నారు సార్, చెప్పానండి. జెన్యూనిటీ అనేది మనకు వచ్చిన మెసేజ్ చెప్పిన దాని మీద కడుతున్నాడు ఆయన. అంటే దానికి ఇంకొక ఆన్సర్ ఉంటుంది. అది గ్రాసు
గ్రాస్ తీస్తే, రెంట్ తీస్తే, నెట్ తీస్తే, మొత్తం తీస్తే దాంట్లో వచ్చిన షేర్ అనేది డిఫరెంట్. ఆ షేర్కి మాత్రమే కదా ట్యాక్స్ కడతాము. షేర్లో కూడా మనం ట్యాక్స్ ఇన్కమ్ అని మన ఇన్కమ్ మీదే కదా ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఆ షేర్ మీదే కదా మనం జిఎస్టీ కడతాం అంటారు. ఓకే. అంటే ఎన్ని మతలబులు అనేది, గ్రాస్ ఎంత కలెక్ట్ చేసింది, దాంట్లో రెంట్ ఎంత పోయింది, పర్సెంట్ మనకి ఎంత వచ్చింది, షేర్ ఎంత వచ్చింది, ఇవన్నీ చెప్పాలి తప్ప ఇన్ని వందల కోట్లు. ఇప్పుడు బయట మనం ఎక్కడికైనా వెళ్తాం, ఆలోచించిన ఆశయంగా 100 రూపాయలు చేరా 100 రూపాయలు చేరంటారు. ఆ 100 రూపాయలు చేర పక్కన ఉంటుంది, లోనకి వెళ్ళి 1000 2000 ఉంటాయి. ఎవరి ఇష్టం కొనుక్కొని 100 రూపాయలు చేర అక్కడ అంటారు. ఆ టైప్ ఉంది పరిస్థితి. అంటే ఇవన్నీ దిల్ రాజు గారికి తెలియనివి కావు. ఆయన ఇప్పుడు చైర్మన్, మొత్తం టోటల్గా ఆయన ఇంతకుముందు ప్రెసిడెంటు. ఇండస్ట్రీ పెద్ద, నో ప్రాబ్లం, నో డౌట్. ఇండస్ట్రీ పెద్ద, ఆయన ఇండస్ట్రీ పెద్దే, అరవింద్ గారు ఇండస్ట్రీ పెద్దే, సురేష్ బాబు గారు ఇండస్ట్రీ పెద్దే, సునీల్ గారు ఇండస్ట్రీ పెద్దే, మైత్రి రవి గారు ఇండస్ట్రీ పెద్దే, సితారా వంశీ గారు ఇండస్ట్రీ పెద్దే కదా. ఇప్పుడు దాన్ని ఈరోజు తమ్ముడు సినిమాకి కాదు, మీరు ప్రతి సినిమాకి తెలంగాణ హైకోర్టు ఇచ్చింది ఆర్డరు, మీరు రేట్లు పెంచడానికి లేదు, మీరు యాజ్ బార్ జీవో ప్రకారం రేట్లు పెంచడానికి మీకు ఎవరు ఇచ్చారు రైటు అని ఇచ్చింది. మేము ఇంకా పెంచము అని మీరు చెప్పాల్సిన అవసరం హైకోర్టు ఇవ్వదు. మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఎవరు మీకు గవర్నమెంట్ ఇస్తే, ఈసారి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ అన్న చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు. అంటే ఆఫ్టర్ దట్ తర్వాత సినిమాలకి వచ్చిన సినిమాలకు అది హైకోర్టుని సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని ఆర్డర్ మీద రివ్యూ చేసుకోవాలా, లేకపోతే జీవోని రివ్యూ చేసుకోవాలా. అంటే ఈరోజు ఏదైతే జీవో ఇచ్చారో ఈ జీవో కాదు, నేను ఇంకా ఎక్సెస్ చేస్తున్నాను అని జీవోని మార్చుకోవాలి. గవర్నమెంట్ నుంచి క్యాబినెట్ సమావేశంలో పెట్టి క్యాబినెట్లో జీవోని మార్చాలి. అంతే తప్ప మనంతా మనం ఆర్డర్ పాస్ చేసి ఇవాళ రోజు రేటు పెంచి రేపు రేటు తగ్గించడానికి అవ్వదు. తెలంగాణ దాకా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా ఏ సినిమాలకి పెంచమని, ఆంధ్రాలో కూడా పెంచవా అని అడిగా. ఆంధ్రాలో కూడా రేట్లు పెరగవా అని అడిగా. ఎందుకంటే దిల్ రాజు గారికి చాలా థియేటర్స్ ఉన్నాయి, చాలా సినిమాలు వాళ్ళు రిలీజ్ ఇవన్నీ ఓన్ రిలీజులు ఉన్నాయి కదా, మరి పెంచరా అని అడుగుతున్నా. నాట్ ఓన్లీ దిస్ మూవీ, ఎనీ మూవీ. ఇంకొకటి ఆయన కీలక ప్రశ్న, తినుబండారాలు తగ్గిస్తాం, తగ్గించిన తినుబండారాలు తగ్గించిన మల్టీప్లెక్స్లకి మీరు సినిమా ఇవ్వడం మానేస్తారా? మీ అగ్రిమెంట్లోనే మెన్షన్ చేస్తారా? పాప్కార్న్ 50 రూపాయలకే అమ్మాలి, కూల్ డ్రింక్ 70 రూపాయలకే అమ్మాలి, మొత్తం టోటల్గా సమోసా 30 రూపాయలకే అమ్మాలి. ఈ రేట్లన్నీ కూడా ఇంత రెడ్యూస్ చేసి అలాగైతేనే మీకు సినిమా ఇస్తామని ఏమైనా అగ్రిమెంట్లో పెడతారా? లేకపోతే వాళ్ళు మీరు చెప్పిన మాటల్లోనే ఉంటాయా? అక్కడ రేట్లు తగ్గకుండా ఆ రేట్లు వాళ్ళు అమ్ముకుంటారు, మీరు సినిమా వెళ్తుంటుందా? ఎందుకంటే దానికి సమాధానం ఎఫ్డీసీ చైర్మన్గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది తెలంగాణలో, ఎఫ్డీసీ చైర్మన్గా. ఎందుకంటే ఇప్పుడు 250 రూపాయలు టికెట్ బాధుడు, మళ్ళీ తిండి బాధుడు, మీ చేతుల్లో పని ఉంది. మీరు ఈ సినిమా అగ్రిమెంట్ చేసేటప్పుడు నువ్వు ఎంత అమ్ముతున్నావు, ఈ రేట్లు ఎంత రెడ్యూస్ చేసి అమ్మాలి, అమ్మగలిగితే నీకు అగ్రిమెంట్ సినిమా ఇస్తా, లేకపోతే ఇవ్వా. యాజ్ అ రైట్ కంటెంట్ డెలివరీ ఈజ్ అ కంటెంట్ ఓనర్, ఈజ్ ఎఫ్డీసీ చైర్మన్, మీ చేతుల్లో ఉంది. ఇది మీరు చేయగలరా? మీ దాంతోనే నాంది పలకగలరా? మీ దాంతోనే స్టార్ట్ చేయగలరా? మాటలు చెప్పడం కాదు, చేతల్లో ఉండాలి దిల్ రాజు గారు. అప్పుడు మీకు సన్మానం చేస్తాం అందరం కలిపి. ఎందుకంటే మనం చెప్పడం అనేది ఈజీ, చేయడం కావాలి. ఇంత రేట్లు ఉన్న తెలంగాణలో 550 రూపాయలు 300 రూపాయలు 200 రూపాయలు ఉన్న దాంట్లో మనం ఎలా తగ్గిస్తాం? సింగిల్ స్క్రీన్స్ ఏం లేదు, సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు తగ్గించే ఉన్నాయి రేట్లు. దాన్ని సింగిల్ స్క్రీన్స్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మేము మల్టీప్లెక్స్లో అడుగుతున్నాం, మల్టీప్లెక్స్లో తగ్గించకపోతే మీరు థియేటర్లో సినిమా ఇవ్వడం మానేస్తారా? ప్రసాద్ మల్టీప్లెక్స్లో మీరు వాళ్ళ రేట్లు తగ్గించకపోతే సినిమా ఇవ్వడం మానేస్తారా? పీవీఆర్ మల్టీప్లెక్స్లో రేట్లు తగ్గించకపోతే సినిమా ఇవ్వడం మానేస్తారా? మీకు మామూలుగా ఐనాక్స్లో సినిమా ఇవ్వడం మానేస్తారా? ఏషియన్ మల్టీప్లెక్స్లో రేట్లు తగ్గించకపోతే సినిమా ఇవ్వడం మానేస్తారా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీ దాంతో స్టార్ట్ చేయండి. సంతకం పెడతారు, మీరే సంతకం పెడతారు, మాట్లాడిన మీరే. ఆ థియేటర్లో సినిమా వెయ్యాలా వద్దనేది నిర్ణయం మీది కదా. ఇస్ ద ఓనర్, కంటెంట్ ఓనర్, ఇస్ ద రైట్ మీకుంది. కాబట్టి మరి ఆ నాంది మీతో స్టార్ట్ చేయగలుగుతారా? తక్కువ సినిమాలకు కూడా ఆ కుబేరకు కూడా చెప్పగలుగుతారా? కుబేర కూడా వన్ ఆఫ్ దీస్ మీ పార్ట్నర్, మీ ఫ్రెండ్ అండ్ సునీల్ గారే కదా, అండ్ డిస్ట్రిబ్యూటర్ మీరే కదా, చేయగలుగుతారా?
ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మనం నిజాయితీగా ఉన్నామని నిరూపించుకోవడానికి నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన దాంట్లో నడుస్తున్నాను అంటప్పుడు మనం స్టార్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చూడండి నా దాంట్లో చేశాను, ఇదిగో సునీల్ గారి దాంట్లో చేసాం, ఇదిగోండి మేము తగ్గించాం, ఇదిగోండి సామాన్య ప్రజలకు ఇంత అందుబాటులో ఇచ్చామని చెప్పాలి కదా. ఇప్పుడు అవన్నీ మనం చేయగలిగితే కుబేరా, మీ తమ్ముడు, కన్నప్ప ఇవన్నీ చేయగలిగితే సినిమాలు తగ్గించాల్సిన అవసరం లేదు. ఆ థియేటర్లో ఉన్న తినుబండారాలు తగ్గిస్తే చాలు. మల్టీప్లెక్సెస్లో ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. రేట్లు ఇక్కడ చాలా హై రేట్స్ ఉన్నాయి. ఆంధ్రాలో మళ్ళీ రేటు పెరగకుండా ఉంటే చాలు. సినిమాకి ప్రేక్షకుడు ముందుకు వస్తాడు, రిపీటర్ ఆడియన్స్ వస్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. పవన్ కళ్యాణ్ గారి మాట మీరు నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ గారి మాట అడుగుజాడలో నడవాలి. పవన్ కళ్యాణ్ గారితోనే మేము పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మేము అడుగుజాడలో ఉంటున్నామని మీరు చెప్పిన మాటకి అది కట్టుబడి ఉండేటట్టు దీంతో నాంది పలకండి. కుబేరతో తగ్గించండి 50 రూపాయలకి పాప్కార్న్, తగ్గించండి 50 రూపాయలకి సమోసా, తగ్గించండి మొత్తం కూల్ డ్రింక్ 50 రూపాయలకి 70 రూపాయలకు. అప్పుడు మనం మల్టీప్లెక్సెస్లో వాటిలో ప్రేక్షక ఆదరణ పొందుతుంది కదా. ఇది దిల్ రాజు గారు కానీ ఎఫ్డిసి చైర్మన్గా తెలంగాణలో ఆదేశించి ఆంధ్రాలో రేటు పెరగకుండా ఉండగలగాలి. ఉంటే అది బాగుంటుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.